ఆగనిగలం ప్రజాబలం ఏఆర్ న్యూస్ 5 కి స్వాగతం. హిందూపురం మోత్కపల్లి వద్ద బుధవారం మరియు గురువారం ఇజ్దెమ జరుగుతున్న సందర్భంగా ముస్లిం మత పెద్దలు పెద్ద ఎత్తున హాజరు కావడం జరిగింది. అందులో భాగంగా హిందూపురం ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ గురువారం నాడు ఇజ్దెమ ముస్లిం మత పెద్దలు కలిసి అల్లా దీవెనలు ఉండాలని ప్రార్థనలు నిర్వహించారు. అదేవిధంగా ఇజ్దెమ కార్యక్రమంలో వేల మంది ముస్లిం సోదరులతో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. అందులో భాగంగా ముస్లిం సోదరులు మత పెద్దలు భోజనం తిన్న ప్లేట్లను కడిగి శుభ్రం చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ మాట్లాడుతూ హిందూపురంలో తబ్లిగ్ జమాత్ సమావేశానికి హాజరైనందుకు చాలా సంతోషంగా ఉందని, ఈ తబ్లిగ్ జమాత్లో ఆకలితో ఉన్న వ్యక్తులకు భోజనం పెట్టి వారి ఆకలి తీరిస్తే అల్లా ఆశీస్సులు కలిగిస్తాడని వారన్నారు. ఈరోజు నేను హిందూపురానికి ఈ తబ్లిగ్ జమాత్కి రావడం జరిగింది. మొన్న కూడా కొన్ని 2-3 వారాల క్రితం కూడా నేను ఈ కార్మిక కార్యక్రమానికి వచ్చిపోవడం జరిగింది. ఇక్కడ అందరికీ ఒక ప్రేమ భావాన్ని ఇక్కడ తబ్లిగ్ జమాత్ అంటే ఏ విధంగా మనిషితో మసులుకోవాలి. ప్రవక్త వారు ఏం చెప్పారంటే జమీన్ వాలో పే రహం కరో ఊపర్ వాలా రహం కర్తా అంటే భూమి మీద ఉన్న చరాచర సృష్టిని ప్రేమిస్తే పైన ఉన్నవాడు నిన్ను ప్రేమిస్తాడు. నేను ఈ ఒక సంవత్సరం క్రితం ఇక్కడే ఒక మౌలానా చెప్పింది విన్నా. నీ పొరుగువాడు కూర వండుకోలేదంటే నువ్వు ఒక్కరికే కూర వండుకొని ఉంటే దాన్ని నీళ్లు వేసి 2 భాగాలు చేసి ఆ పొరుగువాడికి ఇవ్వాలి. తర్వాత నీ పొరుగువాడు ఆకలితో ఉంటే నీవు ఏ కార్యక్రమం నమాజ్కు పోయినా కూడా అది ఆ కార్యక్రమాన్ని భగవంతుడు నీకు రావాల్సినంత పుణ్యం రాదు. పొరుగువాడికి నువ్వు సహాయం చేయాలి. అన్నం ఆయన ఆకలితో ఉండకూడదు. ఆ పొరుగు ధర్మం అనేది
పడోస్ సే మొహబ్బత్ సే పేషానా ప్రేమ సేవలు అనేది ఈ భావాలను ఇక్కడ నేర్పుతారు. కాబట్టి ఈ గంగా యమునుల సంగమం, గంగా యమునాకి తహసీబ్ మన హిందూపురంలో కూడా వెళ్ళి విరుస్తూ ఉంది. మన ఈ దేశమంతా సోదరభావం వెళ్ళి విరుస్తూ ఉంది. ఇటువంటి తబ్లీగ్ జమాతుల్లో అందరూ సోదరభావంతో ఎలా ఉండాలి, ఎవరి లకం తీరుకోవలేదు నాయన, ఎవరి మతం వాళ్లకు నీవు నీ మంచి మార్గాన నడువు, 10 మందికి మంచి చేయి, నీ పొరుగు వాళ్లకు మేలు చేయి అనే విషయాలు ఇక్కడ చెప్తారు. ఇది ఏ విధంగా దేవుడికి మనం దగ్గర కావాలి, ఏ విధంగా సేవ, మెరుగైన సేవ ప్రేమ చూపించాలి అనేది ఇక్కడ నేర్పుతారని తెలియజేస్తూ ఇటువంటి మంచి కార్యక్రమాలు నేను వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. మనం చూస్తున్నాం ఎంతో సోదరభావంతో ఒకరు అన్నం, ఒకరు ప్లేట్ కడుగుతున్నారు, సర్వీస్ చేస్తున్నారు. అనేక మంది సోదరులు సోదరభావంతో ఇక్కడ మెలుగుతున్నారు. వీళ్ళందరికీ కృతజ్ఞతలు చెప్తూ భగవంతుడు ఈ పట్టణానికి ఇంకా మేలు చేయాలని, తర్వాత మన గంగా యమున సంగమంగా ఈ పట్టణం ఏదైతే హిందూపురం ఉందో ఇంకా సంతోషాలు సౌభాగ్యం వెళ్ళి విరియాలని భగవంతుని ప్రార్థిస్తాం. అల్లా.